మహిమ కలుగును గాక. సంఘముగా మనము ప్రార్థన చేయడానికి వచ్చినాం కాబట్టి మనం వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. దయచేసి మరి ఒకసారి చదువుకుందాం అందరం కలిసి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. పల్లకుమున్న కన్న తండ్రి, నీ గన్న కందాలు ప్రభా, మహాకృపను బట్టి మరొకసారి నా తండ్రి ప్రభా ఈ విధంగా చేరి నీ సన్నిధిలో ప్రార్థనకి ఇచ్చిన అవకాశం బట్టి వందాలు. నా తండ్రి ప్రభా ఈ సమయంలో ప్రభు నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నమ్మదగిన దేవుడిగా ఉండి నా తండ్రి ప్రభా ప్రార్థనలో నా తండ్రి ప్రభా బలపరచడం వరకు ప్రభు నా తండ్రి నీ శక్తి గల వాక్యంతో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా అయా మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. కనిపించి కనపడకుండా అడ్డుపరుస్తున్న ప్రతి శాతాన శక్తులను ప్రభా దహించి అగ్నిలో కాల్చివేసి ప్రభా ఆత్మస్వస్థత అనుగ్రహించి మీరు మాట్లాడి నియమానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బతికాడి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము చౌకున వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది అని పౌలు రాస్తుంటున్నాడు. ఇక్కడ ఏంటి అంటే తండ్రి అయిన దేవునికి మనము ప్రార్థన చేయడానికి నిర్భయమైన ప్రవేశము మనకు కలిగి ఉంటున్నది. ఒకప్పుడు ఈ ప్రవేశము అనేది అంటే దేవుని దగ్గరికి చేరుకోలేనిగా మనం ఉంటున్నాం. ఎందుని బట్టి అంటే మనము పాపులముగా మనము తప్పు చేసిన కారణాన్ని బట్టి మనము దేవునికి దూరం అయిపోయినాం కాబట్టి ఈ నిర్భయమైన ప్రవేశము మనకు లేనిదిగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ నిర్భయమైన ప్రవేశం ఏ విధంగా మనం కలిగిందనుకుంటే ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఏ పాపి కూడా ఆయనను చేరుకోలేడు. ఆయన ఎలా ఉన్నాడు? దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఏ పాపి కూడా ఆయనను చేరుకోలేరు. అదే మనం చూస్తాము. జెనెసిస్ ఆది కాండము 24వ అధ్యాయము. ఆది కాండము 24వ అధ్యాయము 6వ వచనము మధ్య భాగంలో ఉంటుంది. నేను చదువుతాను. నీ సంతానమునకు ఈ దేశము నిశ్చితని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఇక్కడ అబ్రహాము చెప్తుంటున్నాడు, నాతో చెప్పిన పరలోకపు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? పరలోకపు దేవుడు అంటున్నాడు. అంటే ఒకప్పుడు ఈయన పరలోకమందున్న దేవుడుగానే ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిందో ఆయన తన శిష్యులకు తండ్రి అయిన దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తూ పరిచయం చేస్తూ ఏ విధంగా చెప్పిందంటే మనకందరికి తెలిసినట్టుగా పరలోక ప్రార్థనలో చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. మనం అబ్రహాము చెప్పింటున్నాడు నాతో చెప్పిన పరలోకపు దేవుడు అని ఆయన చెప్పింటున్నాడు. ఆయన దేవుడుగా ఉంటున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయనను మనకు శిష్యులకు పరిచయం చేస్తూ ప్రార్థన నేర్పిస్తూ ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి. అంటే దేవుని యొక్క ఆశ, ఉద్దేశము, తలంపు ఏంటంటే నీకు నాకు ఆయన తండ్రిగా ఉండాలని ఆశపడ్డాడు. ఇలాగా ఒక దేవుడిగా మాత్రమే ఎవరు సమీపించలేని వాడుగా ఉండే కాకుండా నీకు నాకు ఒక యాక్సెస్ అంటే నువ్వు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆయన ఒక తండ్రిగా ఉండాలని ఆశపడి ఉంటున్నాడు. ఆయన ఏ విధంగా తండ్రిగా మార్చబడి ఉంటున్నాడు? కేవలం మాటలు చెప్తేనే ఆయన తండ్రిగా మనకు తండ్రి అయిపోయాడా అంటే లేఖనాన్ని బట్టి మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులే ఉంటున్నారు. ఒకప్పుడు మనము దేవునికి కుమారుగా లేము, కానీ యేసు క్రీస్తునందు మీరందరూ ఎవరి ద్వారా? ప్రభువైన యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులే ఉంటున్నాము. ఇప్పుడు మనం అంటున్నాము పరలోకమందున్న మా తండ్రి అంటే నీవు నేను ఆయనకు పిల్లలుగా ఏ విధంగా మార్చబడ్డామంటే ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము దేవునికి పిల్లలుగా మార్చబడుంటున్నాం. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము.
తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించును. సాధారణంగా దేవుని పిల్లలు అని కాకుండా ఇక్కడ ఇంకోటి ఇచ్చిండు. ఏమిచ్చిండు? అధికారం ఇచ్చిండు. అంటే ఆయన మనలను ఒక సొంత కుమారులుగా చేర్చుకోవడానికి ఏ విధంగా తన్ను ఎందరు అంగీకరించారో, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని ఎందరు అంగీకరించారో వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం వచ్చింది. అంటే పిల్లలమైనందుకు శరీర రీతిగా మనం ఆయన రక్త మాంసాలుగా పిల్లలమైంటున్నామా? కింది వచనంలో చెప్తాడు, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అంటే మనము దేవునికి పిల్లలము అంటే మనము రక్తాన్ని బట్టి మనము పుట్టలేదు, కానీ దేవుని వలన మనము పుట్టినవారము. ఇప్పుడు దేవునికి మనము పిల్లలుగా మార్చబడ్డాం. ఇప్పుడు మనం పిల్లలమైతే మనకి ఏం అధికారం ఉంటున్నది? అవునా? కొన్ని ధర్మాలలో కానీ కొన్ని బయట రిలీజియస్లో కానీ దేవుణ్ణి వాళ్ళు తండ్రిగా పిలవలేరు. అది దేవదూషణగా వాళ్ళు భావిస్తారు. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభును కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి తండ్రి తండ్రి అంటే వాళ్ళు ఏమన్నారు? ఈయన దేవదూషణ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఈ ఈ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఈ అధికారాన్ని పొందుకున్నాం కేవలము. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా మార్చబడినందుకు దేవుడు మనకి ఇంకొకటి అధికారాన్ని అప్పచెప్తుంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. ఏలయనగా మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితే ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. చెప్పండి, మనము పిల్లలమైతే వారసులము. ఇదే అధికారము. దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటిది? మనము పిల్లలుగా ఉన్న మనము దేవునికి వారసులము. అంటే వారసులకి ఏమవుతుంది? సమస్త అధికారము అనుగ్రహించబడుతుంది. తండ్రికి కలిగిన ప్రతి దాంట్లో వాళ్ళకు భాగము ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుని పిల్లలమైన మనకు కూడా ప్రతి దాంట్లో దేవుడు మనకు భాగం అనుగ్రహించుంటున్నాడు. దేవుని రాజ్యంలో మనకు అవకాశం అనుగ్రహించుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూస్తే పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఎవరికి? దేవునికి మనము వారసులుగా మార్చుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము దేవునికి పిల్లలుగా మార్చబడిపోయింటున్నాము. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. తండ్రికి కలిగినవన్నీయో నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. ఇప్పుడు మనం అనుకున్నాము మనము దేవునికి వారసులుగా మార్చిపోయాం కాబట్టి అన్నీ మనమే అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవునికి పిల్లలుగా మార్చబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మనము దేవునికి పిల్లలము కాదు. ఇట్లా ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా గలతీ 3:26 ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే మనము దేవునికి పిల్లలము. ఇప్పుడు మనము చదివినట్టుగా రోమాలో దేవునికి మనం వారసులం అంటే అన్నీ మనకు డైరెక్ట్గా వస్తాయంటే కాదు. అన్నీ మనము డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి పొందుకోలేము. అదే ఇక్కడ మనం చూస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే తండ్రికి కలిగినవన్నీ నావి. ఎవరి? ప్రభువైన యేసుక్రీస్తువి. ఎందుకంటే దేవుడు ఒక్కడే అద్వితీయుడు. ఆయనకు కూడా కుమారుడు ఒక్కడే అద్వితీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఒక్కడే, దేవునికి కుమారుడు ఒక్కడే. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనము కూడా ఆయన దేవునికి పిల్లలుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఆ సర్వాధికారము మనం పొందుకున్నాం, కానీ ఆయనకు ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుకు కలిగి ఉంటున్నవి. అందుకే తండ్రికి కలిగినవన్నీ నావే. ఒకవేళ మనము దేవుని మనము ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? కుమారులో నుండి మనకు అనుగ్రహిస్తాడు. త్రూ హిమ్ అంటే యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకుంటాం. అంటే యేసుక్రీస్తు లేకుండా మనము డైరెక్ట్గా మనము దేవుని నుంచి పొందుకోలేము. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆఖరులు ఏమంటాం? యేసు నామమున. ఎందుకు? ఆయన ద్వారానే అన్నాడు తండ్రికి కలిగినవన్నీ నావి. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే అడిగితే ఆయనలో నుండి మనము పొందుకుంటాం.
కాబట్టి మన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. నీ స్టార్టింగ్ ఎట్లా ఉంది? పరలోకమందున్న మా తండ్రి. నీ ఎండింగ్ ఎట్లా ఉంటున్నది? ముగింపు యేసు నామమున. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేద్దాను. ఆయన నామమున మనం అన్ని పొందుకుంటాం. ఎందుకంటే తండ్రి తన కుమారుడికి సర్వాధికారం అప్పచెప్పిండు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. మొదటి లైను మత్తయి సువార్త 11వ అధ్యాయము 27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుకు సమస్తము తండ్రి చేత అప్పజెప్పబడింది. అది సర్వాధికారము ఇవ్వబడింది. అదే మనం చూస్తాం యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడు. ఇప్పుడేంటి? సర్వాధికారము కుమారుడికి అప్పచెప్పబడింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము సమస్తాన్ని పొందుకోగలము. ఆయన లేకుండా ఏది కలగలేదు. వాక్యం ఏముంటుంది? ఆయనలో జీవముండెను. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను. మొదటి యోహాను 5:11 ప్రకారము ఆ జీవము కుమారుని యందున్నది. ఎక్కడుంది? కుమారుని యందున్నది. సమస్తము కుమారుని ద్వారానే మనకు కలిగి ఉంటున్నది. మళ్ళా మనకు విమోచన ఎక్కడుంటుంది? ఎఫెసీ 1:7 ప్రకారము ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. తర్వాత కొలసి 1:14 ఏముంటుంది? ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సమస్తం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏదీ లేదు. ఎందుకంటే తండ్రి తన కుమారుడికి అంత అధికారం అనుగ్రహించిండు. మనము కూడా ఆయనకు కుమారులమే, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకోగలము. కాబట్టి నీవు నేను ప్రార్థనలో మనకు అధికారం అనుగ్రహించిండు. ఆయన పిల్లలం మనము. కొన్నిసార్లు తండ్రులు పిల్లలతో అంటారు, ఏమని అంటారు? నాకు ఇవ్వు 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 అంటే వాళ్ళు ఇవ్వరు. లాస్ట్కి ఏమంటారు? నాకున్నాయన్నీ నీకే అవుతాయి. ఏమంటారు? నాకున్నాయన్నీ నీకే అవుతాయి, కాబట్టి ఎందుకు నువ్వు అంత ఆతురపడుతున్నావు అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి తండ్రికి కలిగినవన్నీ మనము పొందుకోగలుగుతాము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మన ప్రార్థనలో కూడా ఇవి మనం గుర్తుపెట్టుకొని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. అదేవిధంగా ఈ ప్రార్థనతో పాటు మన జీవితంలో వాక్యము కూడా మనకు చాలా అవసరము. వాక్యము మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. వాక్యం మనం ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది, మనల్ని కాపాడుతుంది, బతికిస్తుంది. అనేక విషయాలుగా దేవుడు మనల్ని వాక్యము ద్వారా సంఘాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు కట్టుతాడు. వాక్యం ఏం చేస్తుంది? అది బలపరుస్తుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనము. నీ వాక్యములో వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు వెల్లడి అగుటతోటే, అంటే వాక్యము వెల్లడి అంటే ప్రకటించుటతోనే వెలుగు వచ్చేస్తుంది. ఏంటిది? వాక్యము వెల్లడి అగుటతోటే వెలుగు వచ్చేస్తుంది. ఆ వాక్యమే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యము ప్రకటించబడినప్పుడు వెలుగు వచ్చింది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు. నేనే లోకమునకు నిజమైన వెలుగును అని యేసుక్రీస్తు ప్రభు ప్రకటించినట్టుగా ఆ వాక్యమైన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు వెలుగు వస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? మార్గం చూపిస్తుంది. నా జీవితంలో ఏ విధంగా మనము నడవాలా, దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా మనము సరిచేసుకోవడానికి ఆ వెలుగు అనేది మనకు సాయం చేస్తుంది. అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. మన జీవితంలో ఏం చేస్తుంది? తెలివిని అది కలిగిస్తుంది. అదేవిధంగా 147వ అధ్యాయము, కీర్తనలు 147, కీర్తనలు 147వ అధ్యాయము 15వ వచనము. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. అంటే నార్మల్గా కాదు, ఎట్లా? వేగముగా పరిగెత్తుతుంది.
దేవుని వాక్యం అనేది. ఆ వేగముగా పరిగెత్తే వాక్యము ఎక్కడికి వస్తుంది? లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనము. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనము. అన్నయ్యో కయపయో ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చును. ఇక్కడ మనము బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చూస్తాము. అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనేకలు ఉంటున్నారు. కానీ అప్పుడు అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు మనకేముంది? బైబిల్ ఉంది. మన చేతిలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఇది మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రతి దినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. అది వేగముగా పరిగెత్తుతుంది. అది ఏం చేస్తుంది? రోగిని బాగుపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. సమాధానము కలదానవై వెళ్ళు. ఎవరన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు నోటి మాట ద్వారా స్వస్థత ఉంది. ఆయన మనం చూస్తాం. అది అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ప్రభువైన యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం మూలముగా ఇక్కడ కుంటివాడైన వ్యక్తి బలపరచబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంటున్నది. యేసు నామంలో స్వస్థత ఉంటున్నది. యేసు నామంలో అపొస్తలుల కార్యము 10:43. ఇక్కడ ఏంటుందంటే యేసు నామంలో పాపక్షమాపణ ఉంటున్నది. అపొస్తలుల కార్యము 10:43. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఆయన నామంలో కూడా మనము పాపక్షమాపణ పొందుకుంటున్నాము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము సమస్తాన్ని పొందుకోగలము. నేను దేవునికి పిల్లలము కాబట్టి నిర్భయమైన ప్రవేశం. మనం మొదట చదువుకున్నది ఏంటిది? నిర్భయమైన ప్రవేశము అంటే యాక్సెస్. ఇప్పుడు మనము టెక్నాలజీ ఏముంటుంది? యాక్సెస్ కార్డు ఉంటేనే డోర్స్ ఓపెన్ అవుతాయి. యాక్సెస్ కార్డు లేకపోతే డోర్స్. ఇప్పుడు యాక్సెస్ కార్డే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వు దేవుని దగ్గరికి చేరుకోలేవు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వేమీ పొందుకోలేవు. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము ఏదైనా కానీ పొందుకోగలము. కాబట్టి దేవుడు మన ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.